అంచనా వేయాలి. ఆ ప్రకారంగా ఈ అధ్యయనాలు చేపట్టడానికి ఎన్ఆర్ఎస్సి, ఏపీ, ఎస్ఏపి వంటి ప్రముఖ ఏజెన్సీలను సంప్రదించడం అవుతున్నది. తనిఖీల్లో కనుగొన్న అంశాల ఆధారంగా మెసర్స్ జేవీఎల్పై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సాంబశివరావు గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మంత్రి గారు చెప్పినట్టు గత ప్రభుత్వ హయాంలో ఇసుకని ఒక ఆదాయ వనరుగా మార్చుకొని వ్యక్తిగతంగా ప్రభుత్వంలోని పెద్దలు ఏ రకంగా లబ్ధి పొందారనేది 5 సంవత్సరాలు మనం అందరం చూసాం సార్. మీరు కూడా చాలా సందర్భాల్లో ప్రజా పోరాటం చేశారు. అయితే వాటన్నిటినీ ఏమాత్రం లెక్క చేయకుండా నిర్లజ్జగా కేవలం డబ్బుల కోసం జేపీ వెంచర్స్ని అడ్డం పెట్టుకొని మైనింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డి గారిని ఒక బొమ్మలాగా వాడుకొని వీరు తెరలేపిన కుట్ర చాలా దారుణం సార్. దీనివలన పర్యావరణ అనుమతులు సక్రమంగా లేవు. గ్రీన్ ట్రిబ్యునల్ రకరకాలుగా అబ్జెక్ట్ చేసింది. ప్రభుత్వానికి కమిటీ అయిన రాయల్టీ కూడా కట్టలేదు. మరలా కాకి లెక్కలు దొంగ లెక్కలు చూపి హౌసింగ్ స్కీములో ఆ బకాయిల్ని రీఎంబర్స్ చేయమని చెప్పి రకరకాలుగా వెసులుబాటు కల్పించారు. జిఎస్టీ కట్టిన డబ్బులు కూడా ఈ యొక్క రాయల్టీలో మినహాయింపు చేయాలని చెప్పి సొంత నిర్ణయాలు తీసుకున్నారు. వీటి వల్ల ఏమైందంటే ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. 2, వీళ్ళు చేసిన ఇసుక వ్యాపారానికి లెక్కపత్రం లేకుండా పోయింది. రాష్ట్రంలో వీరికి దాదాపు 100కు పైగా ఇసుక రీచ్ల్లో అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా ఇసుకని వీళ్ళు ఇష్టం వచ్చిన రేటుకి అమ్ముకొని డబ్బులు సంపాదించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏఎంసీ ఆవరణాలు కానీ, స్కూలు గ్రౌండ్స్ కానీ ఇవన్నీ కూడా జేపీ వెంచర్స్ ఆక్యుపై చేసి ఇసుక వ్యాపారానికి ఆ ప్రాంతాలను వాడుకుంది. ఎక్కడా కూడా ఒక ట్రాన్స్పరెన్సీ సిస్టమ్ లేదు, రికార్డ్స్ లేవు. వారి యొక్క ఇంట్లో వ్యవహారం లాగా దీన్ని నడిపారు. కాబట్టి నేను మీ ద్వారా మంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, ప్రభుత్వం ఎప్పుడైనా సరే ఇంత అడ్డగోలుగా వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ప్రభుత్వంలోని పెద్దలు పాత్రదారులు సూత్రధారులై ఒకళ్ళిద్దరు అధికారులను అడ్డం పెట్టుకొని ఇంత అడ్డగోలు వ్యవహారం చేస్తే దాన్ని చూస్తూ ఊరుకుంటే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవు సార్. కాబట్టి దీని మీద ఒక కఠినమైన యాక్షన్ తీసుకోవాలి. ఆ ప్రభుత్వానికి రావాల్సిన డబ్బుని ముక్కుబిండి వసూలు చేయాలి. ఈ జేపీ వెంచర్స్ ముసుగులో ఆ బెనామీ సంస్థను అడ్డం పెట్టుకొని దీన్ని వెనక ఎవరెవరు ఉన్నారనేది నిజాలు నిగ్గుదేల్చి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. 4వది, మైనింగ్ డైరెక్టర్గా ఉన్న ఆ వెంకటరెడ్డి గారి హయాంలో ఇట్లాంటి అవకతవకలు చాలా జరిగినాయి. అతన్ని ఖచ్చితంగా కఠినంగా శిక్షించడమే కాకుండా అన్ని రకాలుగా ప్రభుత్వం వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మినిస్టర్ గారు ప్లీజ్ చెప్పండి. మరి సార్ చెప్పండి మినిస్టర్ గారు. కూర్చోండి ప్రజావనం ప్లీజ్, మీరు కూడా సహకరించాలి హౌస్కి ప్లీజ్. అధ్యక్ష, మినిస్టర్ గారు. అధ్యక్ష, ఇప్పుడు తప్పకుండా అప్పుడు ఏలూరు సాంబశివరావు గారు అయితే క్వశ్చన్ వచ్చే అధ్యక్ష, నక్కా ఆనందబాబు గారు, ముచ్చామల అశోక్ రెడ్డి గారు, ఏలూరు సాంబశివరావు గారు, తెనాలి శ్రావణ్ కుమార్ గారు ఈ క్వశ్చన్లు అడిగారు అధ్యక్ష. నిజంగా అప్పుడు వీరు చెప్పినట్లుగా వాస్తవానికి గత ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆ రోజున పెద్ద ఎత్తున ఇసుకని ఏ రకంగా వాళ్ళు ఉపయోగించుకోవాలా, దాని మీద వచ్చే ఆదాయాన్ని ఏ రకంగా చేయాలనేది మొట్టమొదటి నుంచి వాళ్ళు ఆలోచన చేసుకున్నారు అధ్యక్ష. దానిలో భాగంగా దాదాపు 6 నెలల పైనే టోటల్ ఇసుకని అందుబాటులో లేకుండా చేయటం వల్ల చాలామంది ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు కానీ
అనేక మంది దాని మీద ఆధారపడినటువంటి దాదాపు 30-40 యాక్టివిటీస్ చేసుకున్న వాళ్ళు దాని మీద ఆధారపడ్డారు అధ్యక్ష. వాళ్ళందరూ కూడా పని లేక రోడ్డున పడిపోయి తినడానికి కూడా తిండి లేక అప్పులు పాలైపోయి దాదాపు 20 లక్షల మంది పైన దీని మీద నష్టపోయారు అధ్యక్ష. దాదాపు 130 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష. ఇది చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమం ఆ రోజున జరిగింది అధ్యక్ష. తర్వాత వాళ్ళు ఏం చేశారు, దీన్ని ఏ రకంగా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఒక జేపీ వెంచర్స్ అనే సంస్థని క్రియేట్ చేసుకుని దాని ద్వారా ఇసుకను విక్రయాలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అధ్యక్ష. దానిలో భాగంగా 475 రూపాయలు రీచెస్ దగ్గర రేట్ పెట్టారు టన్నుకి. అదేవిధంగా బోట్మ్యాన్ సొసైటీస్ ఉంటుంది అధ్యక్ష. బోట్మ్యాన్ సొసైటీస్ ద్వారా 625 రూపాయల చొప్పున రేట్ పెట్టుకుని టన్నుకి ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా వాళ్లే వెహికల్స్ పెట్టుకుని దీంట్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం జరిగింది అధ్యక్ష. దాదాపు ఇది వాళ్ళు పెట్టుకున్నటువంటి 2 సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకున్నారు అధ్యక్ష జేపీ వెంచర్స్ వాళ్ళు. దాంట్లో గతంలో చేసినటువంటి ఎంతైతే జరిగిందో 2 కోట్లు సుమారుగా రిక్వైర్మెంట్ ఉంటుంది అధ్యక్ష. వాళ్ళే ఎస్టిమేషన్ వేసుకుంది. దాని ప్రకారం వాళ్ళు ప్రభుత్వానికి ఈ 3 ప్యాకేజీల నిమిత్తం 1528 కోట్ల రూపాయలు వాళ్ళు ప్రభుత్వానికి పే చేయాలి అధ్యక్ష. దాంతోపాటు యాక్చువల్గా ఇక్కడ అన్నీ కూడా లీజ్ పీరియడ్లు అయిపోయినాయి. తర్వాత కొన్ని ఈసీ పర్మిషన్స్ లేనివి, తర్వాత కొన్ని సొంత మిషన్స్ ఎక్కడైతే మనం మాన్యువల్గా వాడాల్సినవి ఇవన్నీ కూడా పట్టించుకోకుండా మిషనరీ పెట్టి హెవీ మిషనరీ పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఇసుకంతా కూడా తరలించుకున్నారు అధ్యక్ష. వాళ్ళు పీరియడ్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా ఇది మే 23తో పీరియడ్ అయిపోయింది అధ్యక్ష వాళ్ళకి ఇచ్చినటువంటి అగ్రిమెంట్ ప్రకారం. తర్వాత ఇంకొక 6 నెలలు కూడా వాళ్ళు చేసుకున్నారు అధ్యక్ష 2023 వరకు. వీళ్ళు కట్టాల్సింది ప్రభుత్వానికి ఇన్స్టాల్మెంట్స్ రూపేణా కట్టాల్సింది 570 కోట్లు. అదేవిధంగా డ్రెడ్జెడ్ శాండ్ కింద 39 కోట్లు. ఏపీఎండిసి అంతకుముందు ఉన్నటువంటి స్టాక్స్ కానీ ఐటీ అసెట్స్ కానీ కలిపి 158 కోట్లు. స్టాంప్ డ్యూటీ 30 కోట్లు, జిఎస్టీ 42 కోట్లు, మొత్తం కలిపి 840 కోట్ల రూపాయలు వీళ్ళు బకాయి పడ్డారు అధ్యక్ష. ఇది అఫీషియల్గా రికార్డ్స్ ప్రకారం ఉన్నటువంటి అంశం. కానీ ఆనాడు ఉన్నటువంటి ఎండీగా ఉన్నటువంటి వెంకటరెడ్డి గారు